హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజ్ గారు. సార్ చాలామంది ఇప్పుడు అంటే త్వరలోనే యూట్యూబ్ షార్ట్స్ కూడా మానిటైజేషన్ ఆన్ చేస్తుందని కానీ కొత్తగా షార్ట్స్ మొదలు పెట్టడం స్టార్ట్ చేశారనమాట. ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? అండ్ షార్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా పెట్టాలంటారు? సార్ యాక్చువల్గా ఏంటి అంటే ఖచ్చితంగా ఒక మంచి అవకాశం. అంటే ఏంటి అంటే యూట్యూబ్ ద్వారా మనీ ఏం చేయాలనుకునే వాళ్ళకి ఇప్పుడు అంతకుముందు ఏంటి అంటే లాంగ్ వీడియోస్ చేయాలి అంటే కనీసం ఒక మినిమం 5 minutes వీడియో అన్నా చేయాలి. దానికి మనం చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. 1 గంట అన్నా కష్టపడాలి, లేకపోతే 4 గంటలు పడుతుంది, కొన్నిటికైతే 1 రోజు కూడా పడుతుంది. అవును. సో ఇప్పుడు వచ్చరికి ఏంటంటే 1 minute వీడియోనే కాబట్టి చక్కగా ఒక హాఫ్ అన్ అవర్లోనో 1 hourలోనో అద్భుతమైన వీడియోలు తయారు చేసిన అవకాశం ఉంది. ప్లస్ షార్ట్స్ అనేది కొత్త కాబట్టి ఇంకా మీరు షార్ట్స్లో చూసుకుంటే న్యూస్ కానివ్వండి, ఇంకా చాలా కేటగిరీస్ లేవు అంత బాగా. హెల్త్ కానివ్వండి, ప్రస్తుతానికి ఎంటర్టైన్మెంట్ ఒకటి బాగా ఉంది. ఇప్పుడు కొన్ని టాపిక్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో రైట్ టైం అనమాట ఎవరైనా షార్ట్స్తో ఎంటర్ అవ్వాలి అనుకుంటే. సో ఇప్పుడు మనకు వచ్చేసరికి ఏంటంటే అసలు షార్ట్స్ ఎలా చేయాలి అనేది చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఓకే, చాలామంది అడుగుతూ ఉంటారు ఎక్కువ. సో అందుకని చెప్పి ఏంటంటే మనం ఈ వీడియోలో క్లియర్గా బ్రీఫ్ షార్ట్స్ యూట్యూబ్ షార్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, మొబైల్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయో కూడా నేను చేసి చూపిస్తాను సార్. ఓకే, ఒకసారి చూద్దాం వీడియో. షూర్ సార్. యూట్యూబ్ షార్ట్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాం. నేను మీకు లైవ్లో ఒక యూట్యూబ్ షార్ట్ వీడియో ఏ విధంగా క్రియేట్ చేయాలి, అలాగే మనకి దానిలో ఏ ఆప్షన్స్ ఉంటాయని మొత్తం కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో ముందుగా మనం యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ ప్లస్ సింబల్ ఏదైతే ఉందో అది క్లిక్ చేసి మనం క్రియేట్ షార్ట్ అని క్లిక్ చేస్తే వెంటనే మనకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీరు కెమెరా ఫ్లిప్ చేయాలి అంటే కూడా ఫ్లిప్ చేయొచ్చు. ఇదిగోండి, ఈ విధంగా మీకు ఫ్రంట్ క్యామ్తో తీయాలనుకుంటున్నారా, లేదంటే మెయిన్ కెమెరాతో తీయాలనుకుంటున్నారా అనేది మీరు ఇక్కడ ఆప్షన్ అనేది మీరు ఈ విధంగా మార్చుకోవచ్చు. అలాగే స్పీడ్, ఎంత స్పీడ్లో కావాలి ఆ వీడియో, మీకు 1x 2x స్లో మోషన్ కావాలని కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా టైమర్. సో ఇక్కడ మీకు ఏంటంటే కౌంట్ డౌన్ టైమర్ కూడా మీరు పెట్టుకోవచ్చు. అంటే ఏంటంటే మనం క్లిక్ చేసినాక జస్ట్ ఆ కౌంట్ డౌన్ వచ్చేలాగా కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదిగోండి, ఈ విధంగా మనకి టైమర్ కౌంట్ డౌన్ కూడా వస్తుంది. సో ఇప్పుడు వీడియో షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. సో ఈ విధంగా మనం ఏంటి అంటే ఈ విధంగా మనం యూట్యూబ్ షార్ట్స్ మొబైల్తో షూట్ చేసేవి అయితే కనుక ఈ విధంగా మీరు డైరెక్ట్గా షూట్ చేయొచ్చు. సో షూట్ చేసేసిన తర్వాత స్టాప్ అనగానే వెంటనే మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీరు ఓకే చేశాక ఇప్పుడు మనం దీనికి సంబంధించిన ఆడియో మార్చాలనుకుంటున్నాం. సో ఆడియో ఏ విధంగా మార్చాలి అంటే ఇదిగోండి, ఇక్కడ సౌండ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆల్రెడీ యూట్యూబ్ షార్ట్స్ నుంచి అంటే యూట్యూబ్ నుంచి అఫీషియల్గా మనకి షార్ట్స్కి వాడుకోవడానికి చాలా మ్యూజిక్ మనకి ఫ్రీగా వస్తాయి. సో వాటన్నిటిని కూడా మనం ఫ్రీగా వాడుకోవచ్చు. లేదు ఏదైనా సాంగ్ కావాలంటే కూడా మనం ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈ విధంగా ఒక హీరోనో లేకపోతే ఒక మ్యూజిక్ డైరెక్టరో ఎవరి సాంగ్స్ మీకు కావాలనుకుంటున్నారో ఆ మ్యూజిక్ మీరు ఇక్కడ సెర్చ్ చేస్తే మూవీ నేమ్ ఎదిగితే అవి కనుక ఉంటే మీకు ఈ విధంగా వస్తాయి. సో వీటిలో నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏ మ్యూజిక్ కావాలనుకుంటున్నారో మీరు ఆ మ్యూజిక్ అనేది మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ టాప్ సౌండ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి కాబట్టి మీరు వీటి ద్వారా సెలెక్ట్ చేసుకుంటే కొంచెం మంచి మ్యూజిక్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, నేను ఇక్కడ ఒక మ్యూజిక్ సెలెక్ట్ చేసుకున్నాను. వీడియో అంతా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మన వీడియో రెడీ అయింది. ఇప్పుడు అప్లోడ్ షార్ట్ అంటే మన వీడియో అప్లోడ్ అవుతుంది. సో ఇది ప్రాసెస్. యాక్చువల్గా ఏంటంటే మీరు ఒక యూట్యూబ్ వీడియో ఎలా పబ్లిష్ చేస్తామో మిగతా ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. మనం ఇక్కడ పబ్లిక్ అని పెట్టేసేసి ఈ వీడియో అందరికీ కనిపించాలి అనుకుంటే పబ్లిక్ అని పెట్టేసేసి మనం పబ్లిష్ అంటే ఆటోమేటిక్గా ఈ వీడియో అప్లోడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు యూట్యూబ్ షార్ట్ని కొత్తగా మొబైల్తో షూట్ చేయాలంటే చేయొచ్చు. అలా కాకుండా ఆల్రెడీ ఉన్న వీడియో అప్లోడ్ చేయాలి అంటే ఏ విధంగా అప్లోడ్ చేయాలి? సో మీకు ఆల్రెడీ మీ దగ్గర ఉన్న వీడియోని కనుక మీరు అప్లోడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ అప్లోడ్ వీడియోని క్లిక్ చేసిన వెంటనే మీరు మీ మొబైల్లో షూట్ చేసిన వీడియోస్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఇక్కడ ఎడిట్ ఇంటూ షార్ట్స్ అనగానే మీకు ఆటోమేటిక్గా ఈ వీడియోని షార్ట్ లాగా ఎడిట్ చేయడానికి వస్తుంది. ఏ పార్ట్ మీకు ఇక్కడ ఎడిట్ చేయాలనుకుంటున్నారో మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అంటే ఏది కావాలనుకుంటున్నారు ఆ వీడియోలో మొత్తం మీకు ఇక్కడ ఏదైతే ఫుల్ వీడియో ఉందో ఆ వీడియోలో ఏ పార్ట్ చూపించాలనుకుంటున్నారు షార్ట్లో అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అది 60 seconds లోపే వస్తుంది. 60 seconds మించి అయితే రాదు. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఏంటంటే మన మొబైల్లో ఉన్న వీడియోని కూడా ఇలా మనం షార్ట్ లాగా అప్లోడ్ చేసుకోవచ్చు. సో కొంచెం ప్రాసెస్ పడుతుంది. ఒకసారి మనకి ఆ ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే మనకి షార్ట్ వీడియో అనేది రెడీ అవుతుంది. సేమ్ ఇందాకట్లాగానే దీనికి కూడా మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు, సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఫిల్టర్లో కూడా డిఫరెంట్ ఫిల్టర్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అవి ఎలా చేయొచ్చో కూడా మీకు ఇప్పుడు చూపించబోతూ ఉన్నాను. ఇదిగోండి, సో ఈ విధంగా మనకి వీడియో వచ్చాక ఇక్కడ ఫిల్టర్స్ అని వచ్చింది. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇదిగోండి ఫిల్టర్స్లో మీరు దీన్ని బ్లాక్ అండ్ వైట్ లాగా చేయాలనుకుంటున్నారా, ఇదిగోండి ఏ కలర్ కాంబినేషన్ చేయాలనుకుంటున్నారా, ఈ విధంగా మీరు ఈ ఫిల్టర్స్ కావాలనుకుంటే ఫిల్టర్స్ ఉపయోగించుకోవచ్చు. సాంగ్ యాడ్ చేసుకుంటారు, టెక్స్ట్ యాడ్ చేసుకుంటారు.
తర్వాత నెక్స్ట్ అంటే మనకి సేమ్ ఇది ఇందాకట్లాగానే ఈ విధంగా మనం ఎన్ని షార్ట్ వీడియోస్ అయినా కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో ఈ విధంగా యూట్యూబ్ షార్ట్స్ని మన మొబైల్ నుంచి ఆల్రెడీ రికార్డెడ్ వీడియో అయినా సరే ఫ్రెష్గా రికార్డ్ చేసే వీడియో అయినా కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. అది చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా ఐవ్ సీన్ అండ్ నాకు కూడా చాలామంది మెసేజ్లు పెట్టారు విజయవాడలో క్లాస్ ఎప్పుడు ఉండబోతుంది అనేది. సో హైదరాబాద్లో క్లాసెస్ అయితే రెగ్యులర్గా కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. విజయవాడలో యూట్యూబ్ కోర్సుకు సంబంధించింది కూడా క్లాసెస్ చాలామంది అడిగారు. ఈవెన్ నాకే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెట్టడం జరిగింది. అక్కడ ఉన్న క్లాస్ ఉండే అవకాశం ఉందా, ఎలా ఉంటుందంటారు? సార్ యాక్చువల్గా ఏంటంటే మనకి ఇప్పుడు యూట్యూబ్కి సంబంధించిన ఐడియా అయితే మనం ఇస్తున్నాం, కానీ కంప్లీట్ నాలెడ్జ్ అయితే చాలామందికి దాన్ని సీరియస్గా దాన్ని కెరీర్గా తీసుకోవాలన్నా, దాని మీద కొంచెం ప్యాషన్గా మనీ ఏం చేయాలన్నా సబ్జెక్ట్ పూర్తిగా ఉండాలి. అది వాళ్ళు ఎవరి దగ్గర నేర్చుకున్నా సరే. ఎక్కువ మంది మన దగ్గర నేర్చుకోవాలనుకునే వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నామంటే రేపు అక్టోబర్ 1st, 2nd ఒక వర్క్షాప్ పెట్టబోతున్నాం. 1st, 2nd హైదరాబాద్లో జరుగుతుంది సార్. 8th, 9th విజయవాడలో జరుగుతుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే విజయవాడలో జరిగే వర్క్షాప్కి వైజాగ్ నుంచి వస్తున్నారు, ఒంగోలు నుంచి వస్తున్నారు, తిరుపతి నుంచి కూడా వస్తున్నారు సార్. అంటే విజయవాడ వర్క్షాప్ అయితే ప్రస్తుతానికి చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఈ రెండు కూడా యూట్యూబ్ మీద నెక్స్ట్ వర్క్షాప్ జరగబోతున్నాయి. 1st, 2nd అయితే యూట్యూబ్ 2 days ఫుల్ డే వర్క్షాప్ ఉంటుంది. ఆ వర్క్షాప్లో ఏంటి అంటే యూట్యూబ్కి సంబంధించిన సబ్జెక్ట్ మొత్తం అయితే ఉంటుంది. ఓకే. అలాగే 1000+ యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ కూడా మనం అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఫ్యాంటాస్టిక్. 1000+ యూట్యూబ్ ఐడియాస్. ఎస్, అందులో చాలా ఐడియాస్ మనం ఎలా చేయాలో కూడా ప్రాక్టికల్గా చేసి చూపించబోతూ ఉన్నాం. ఓకే, వెరీ గుడ్ సార్. 1000+ యూట్యూబ్ ఐడియాస్ అంటే చిన్న విషయం కాదు. అది కూడా ఒక ప్లాట్ఫామ్లోనే దొరకటం. చాలామందికి ఏంటంటే సార్ యూట్యూబ్ అనగానే నేను ఫేస్ కనిపిస్తే మా ఇంట్లో వాళ్ళు ఊరుకోరు నాకు, లేకపోతే వాళ్ళు ఆల్రెడీ వేరే జాబ్ ఏదో చేస్తూ ఉంటారు. సో ఏంటంటే చాలామందికి ఫేస్ కనిపించకుండా చేసేదానికి కావాల్సి ఉంది. అలాంటి బెస్ట్ ఐడియాస్ విత్ ప్రూఫ్తో పాటు మనం చూపించి అవి ఎలా చేయాలో కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాం. వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ అది కూడా యూట్యూబ్ మీద కావాలనుకున్నా, లేదా ఆన్లైన్ మనీ అనే యాప్స్ ఉంటాయి అండ్ డిజిటల్ మార్కెటింగ్ మీద కూడా మీరు వీడియోస్ చూస్తున్నారు, జాబ్ గ్యారంటీ ప్రాసెస్లో కూడా మీకు కావాలి అనుకుంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. సాయి రమేష్ గారితో మాట్లాడచ్చు. అండ్ ఇవాళ డిజిటల్ మీడియా ప్రోగ్రామ్స్కి సంబంధించినటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్ చాలా పెరుగుతున్నాయి. సో ఎస్సీఓ కానీ, కంటెంట్ రైటింగ్ కానీ, ఫోటోషాప్ కానీ, వాటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ కావాలనుకున్నా అండ్ యూట్యూబ్లో స్పెషల్ నాలెడ్జ్ మీకు కనుక కావాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించి కోర్సెస్ ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయి. సో ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ విజయవాడలో క్లాస్ జరుగుతుంది. అండ్ అక్టోబర్ 1st and 2nd 2 days హైదరాబాద్లో యూట్యూబ్కి సంబంధించినటువంటి వర్క్షాప్ జరుగుతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే సంప్రదించవచ్చు. అండ్ అందులో ముఖ్యంగా 1000 యూట్యూబ్ ఐడియాస్ని, అది ఫేస్లెస్ ఛానల్స్ కావచ్చు, ఫేస్ కావచ్చు, వాట్ ఎవర్. సో ఒక ప్లాట్ఫామ్లో అని దొరకడం అంటే కూడా చాలా కష్టం. అటువంటి నాలెడ్జ్ని కూడా ఇస్తామని చెప్పేసి అంటున్నారు సాయి రమేష్ గారు. సో ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. అంటే వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.